తెలంగాణ రాష్ట్రాన్ని చలి కమ్మేస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 25 జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోగా మిగిలిన 8 జిల్లాలో కూడా 12 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల మధ్య నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5.6 డిగ్రీలుగా నమోదైంది. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల వరకు తగ్గుతాయని వెల్లడించింది. హైదరాబాద్ సహా మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని కూడా తెలిపింది. తెలంగాణ రాష్ట్రాన్ని చలి కమ్మేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. రోజు రోజుకు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. శ్వాసకోశ ఉన్న కొంతమంది ముసలి వాళ్ళు అయితే కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా అస్తమా ఉన్న వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం చూసినట్లయితే కొంత ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఇప్పటి వరకు వారి యొక్క కాలకృత్యాలు తీర్చుకోకుండా కూడా ఇప్పటికే మంచానికే పరిమితమైన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క చలి తీవ్రత పెరగడంతో చాలా మంది 8-9 గంటలకైతే లేస్తున్నారు. కొంతమంది ఉదయం పనులకు వెళ్లే వారైతే ఉదయాన్నే కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వారి అయితే పనులకైతే వెళ్తున్నారు. డాక్టర్లు కూడా పలు సూచనలు అయితే చేస్తున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాండి, లేదంటే కొంత ఎండ వచ్చిన తర్వాతనే బయటికి రావాలని అయితే డాక్టర్లు అయితే ఇప్పటికే ప్రజలకైతే సూచనలు చేశారు. ఈ యొక్క చలి తీవ్రత ఉండడంతో కొంతమంది అనారోగ్య బారిన పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అదే విధంగా చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క చలి తీవ్రతతో అయితే చాలా మంది లేవడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందనేది అయితే చాలా మంది మంచానికే పరిమితం అవుతున్నది. ఈ యొక్క చలి తీవ్రత రోజు రోజుకు పెరగడంతో కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా డాక్టర్లు సూచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కొంత ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి వెళ్ళాలి. అదే విధంగా వాహనాలలో వెళ్లే వారైతే ఈ యొక్క మంచుతోటైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా రోడ్లన్నీ మంచు కమ్మేయడంతో వాహనదారులు అయితే కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వారు కూడా లైట్లు వేసుకునే వెళ్ళాలని ఇప్పటికే పోలీసులు కూడా పలు సూచనలు అయితే ప్రజలకైతే వాహనదారులకైతే తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క చలి తీవ్రత ఉండడంతో చాలా మంది అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావాలి. అదే విధంగా ఉదయాన్నే పంట పొలాలకు వెళ్లే వారు కూడా కొంత తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖానికి మాస్క్, అదే విధంగా షట్టర్లు వేసుకొని కొంత ఆ యొక్క వ్యవసాయం పని చేసేవారు కూడా పంట పొలాలకు వెళ్లే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా చాలా మంది లారీ వాహనదారులు అయితే ఎక్కడైనా ఉండి చలిమంట కాసుకునే సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా కొంతమంది చలి కాసుకునే క్రమంలో కూడా కొంతమంది కాలిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇప్పటికే డాక్టర్లు ప్రజలకు సూచనలు చేశారు. మానస. ఓకే, థ్యాంక్ యూ సాల్మాన్.